హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మ్యాంగో జామ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మ్యాంగోని పీల్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్, మీడియం గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. స్టవ్ మీద వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకనివ్వాలండి. బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కదా, నిల్వ ఉండాలంటే బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ వేసుకోవాలన్నమాట. మనం బాగా ఇప్పుడు ముందు ఉడకనిస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అవనివ్వాలి. బాగా చల్లారనివ్వాలండి. చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే వాషర్స్ పాడైపోతాయి. కాబట్టి మనం బాగా చల్లారనిచ్చాను, మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ బౌల్లోకి వేసుకోవాలండి. బౌల్లోకి వేసుకుని మనం ఎంతైతే మామిడి పల్పు ఉందో అంత మనం షుగర్ తీసుకోవాలండి. చూడండి, ఈ పల్పు ఎంత ఉంది అంత షుగర్ తీసుకోవాలి. మీకు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎంత అయితే క్వాంటిటీ పల్పు ఉందో అంత షుగరు వేసుకోవాల్సిందే కంపల్సరీగా. మేము తక్కువ తింటాము, అందుకని తక్కువ వేసుకున్నానండి నేను. మీరు కావాల్సిన వాళ్ళు ఎంత ఉంటే అంత వేసుకోండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. ఇది చూడండి, నిమ్మప్పు అండి. నిమ్మప్పు కొంచెం వేసుకుంటాము, 1/2 టీ స్పూన్ వేసుకుంటానండి నేను. వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. మళ్ళీ చూడండి, ఈ విధంగా కుక్ అవనివ్వాలి. చూడండి, అట్లా వేస్తే మనకి జారకూడదు, గట్టిగా ముద్దలాగా జారాలి తప్ప అలా పల్చగా జారకూడదు. వడియాల్లాగా అట్లా జారకూడదు, మనకి ముద్దలాగా జారాలి. ఆ విధంగా వచ్చే వరకు మనం ఉడకనిస్తూ ఉండాలన్నమాట. 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, అందుకని 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మీ చాయిస్, మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. నేనైతే వేసుకున్నాను 1 pinch ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఏ స్వీట్లో అయినా కొంచెం అట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ముద్దగా ఉంది కదా, జారట్లేదు మనకి. చూడండి, కింద అలా అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుంటాను. ఇంకా రెడీ అయిపోయిందండి. కొంచెం ఒక 2-3 minutes చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత గాజు బాటిల్లో వేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకూడదు. గాజు బాటిల్స్లో మాత్రమే ప్రిజర్వేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈ వేడిగా ఉన్నది మాత్రమే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం గాజు బాటిల్లో వేసుకోవాలి. ఇలా బాటిల్లో వేసుకున్నాక చల్లారితే చక్కగా మనకి గట్టిగా అయిపోతుందండి. మనం బయట షాపుల్లో అమ్మే జామ్లాగా వచ్చేస్తుంది. మనం ఈ దోశ మీద వేసుకుని పిల్లలకి ఇట్లా దోశ మీద స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ సీజన్ అయిపోవస్తుంది కాబట్టి మ్యాంగోస్ అయిపోవస్తున్నాయి మనకి. మ్యాంగోస్ అయిపోయే లోపే మీరు చక్కగా ఇట్లా జామ్ తయారు చేసుకోండి. ఒక 2-3 బాటిల్స్ స్టోర్ చేసి పెట్టుకోండి. మనకి ప్రిజర్వేటివ్ వేయలేదండి మేము ఇందులో. ప్రిజర్వేటివ్ వేస్తే కనుక 3 months 4 months అయినా కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి. ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విధంగా మీకు నచ్చితే చక్కగా చేసి పెట్టుకోండి పిల్లలకి హెల్తీగా. త్వరలో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా ఎలా చేయాలో వీడియో పెడతానండి, తప్పకుండా చూడండి. ఎంతో హెల్తీ టేస్టీ అయిన జామ్ని ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని పెట్టుకోండి పిల్లలకి. బ్రెడ్లో కూడా వేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంట్లో చేసి పెట్టిన జామ్ కాబట్టి ఎక్కువగా వేసుకున్నాం మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, మా పిల్లలు అయితే ఎంత ఎక్కువగా వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ స్పెషల్.